హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నాగలి మంచిది కాకపోతే ఎడ్లేం చేస్తాయి అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. పోద్ది సినిమాతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసి డిప్రెషన్లో ఉన్న మన భూగోళ స్టార్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఎన్టీఆర్. మనకు తెలుసు కదా శరణమనే ట్రాక్ రికార్డ్ ఏంటో. రాజమౌళి లేకుంటే టైర్ 2 హీరోలతో ఘోరంగా పోరాడుతుంటాడు. రీసెంట్గా చూసుకుంటే సింపుల్గా 3 బొక్కలు పెట్టాడు. ఒక్క రోజులో రోడ్డు మీద పడేయడం ఎలా అనే బుక్ రాస్తున్నాడు. రాయడంలో కంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలోనే బాగా సక్సెస్ అయ్యాడు. నేర్పుగలమ్మ నేతితో అత్తరాశలు గాలిస్తే ఓర్పుగల్లమ్మ ఒళ్ళో పెట్టుకుని పోయిందని రాజమౌళి అంత కష్టపడి ఎన్టీఆర్ని హీరోగా పెట్టి చెన్నమన్నయ్యని జతేసుకొని RRR సినిమా చేస్తే అది హిట్ అయ్యేసరికి క్రెడిట్ మొత్తం ఎత్తేయాలని చూశాడు. భూగోళ స్టార్ అని కూడా తగిలించుకున్నాడు. అది మల్టీ స్టారర్ సినిమా, పైగా ప్యాన్ ఇండియా డైరెక్టర్ చేసింది. నువ్వే క్రెడిట్ మొత్తం ఎత్తేస్తే ఎలా అంటే పచ్చికంకులే దాసప్ప అంటే రాలిన మాత్రమే గోవిందా అని వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదని హిట్ అయితే క్రెడిట్ ఎత్తేయడం, నాగిపోతే ఎవరో ఒకరిని ఎత్తిన వేయడం అనేది అనాదిగా వస్తున్న వారి ఆచారం కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం ఎత్తేశాడు. ఎలాగూ భూగోళ స్టార్ అయిపోయాడు కదా అని రీఎంట్రీ అప్పటి నుంచి ఫ్లాప్లే వస్తున్నాయి. చెన్నమన్నయ్యని పెట్టుకొని గట్టెక్కుదామని పాతకొట్టంలో పెట్టుకున్నాడు చిరంజీవి. ఇది మల్టీ స్టారరే, కానీ చెన్నమన్నయ్యని పెట్టుకోవడం వల్ల ఆ మల్టీ స్టారర్ కాస్త ఫల్టీ స్టారర్ అయింది. ఈ ఫల్టీ స్టారర్ దెబ్బకి చెన్నమన్నయ్యతో పాటు చిరంజీవి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆడియన్స్ అందరూ ఫల్టీ కొట్టారు. RRR సినిమా హిట్ అయితే అంతా నాదే అని, ఇది ఫ్లాప్ అయితే మాత్రం యథావిధిగా డైరెక్టర్ని ఎత్తినేశారు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని నిరూపించడానికి గేమ్ డేంజర్తో మళ్ళీ వచ్చాడు. కానీ పడ్డోడు చెడ్డోడు కాదు, చెడదెంగేవాడని నిరూపించాడు. ఫేక్ పోస్టర్ వేస్తే లాంగ్ రన్లో కూడా ఛేదించలేకపోయాడు. దిల్లుమామకి లంగోట చిరిగి ఊడిపోయింది. నవ్వితే ఊడే ముక్కు తుమ్మితే ఉంటుందా? ఇంత పెద్ద ఫ్లాప్ వచ్చిన తర్వాత భూగోళ స్టార్ అనే ట్యాగ్ కూడా పీకేసుకున్నాడు. మొత్తానికి దారిలో వచ్చింది ధర్మానికే పోయింది. వెంటనే పోద్ది సినిమాతో వచ్చాడు. అది పోతాదనే నమ్మకంతోనే ఎన్టీఆర్ ఎగనామం పెట్టాడు దానికి. అనుకున్నట్టే అది పోయింది. నీకు సిగ్గు లేదు, నాకు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వచ్చిపోతుండు అని దీనికి కూడా ఫేక్ పోస్టర్ వేశారు. ప్రయాణాలు చేసే వాళ్ళకంటే పెట్టెలు మోసే వాళ్ళ హడావిడే ఎక్కువైందని, ఆ వచ్చిన కలెక్షన్ల కంటే వీళ్ళ పోస్టర్లే ఎక్కువయ్యాయి. పాండవుల సంపాదన కౌరవుల తద్దినానికి సరిపోయిందని ఆ వచ్చిన కలెక్షన్లు పోస్టర్లకి ఆ సక్సెస్ మీట్లకే సరిపోయింది. పాడవుల్లో పొగిడే వాళ్ళే లేరు, నాకు నేనే పొగుడుకుంటానని సొంత డబ్బాలు కొట్టుకున్నాడు. నేషనల్ అవార్డు కూడా వస్తుందన్నారు. ఈ విషయం అవార్డు కమిటీ వాళ్ళకన్నా తెలుసో లేదో మరి. పిల్ల చచ్చినా పుట్టికంపు పోలేదంటే ఇదే మరి. హ్యాట్రిక్ ఫ్లాప్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో అన్నయ్య డిప్రెషన్లో ఉండిపోయాడు. పాపం చెన్నమన్నయ్య అగసార్లు ఇలా ఉంటే అదే RRRలో హీరోగా చేసిన ఎన్టీఆర్ అదే ఇమేజ్ని, స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూ వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో దాన్ని పీక్స్కి తీసుకెళ్తున్నాడు. ఫ్లాప్ టాక్లో కూడా దేవరా సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు ఎన్టీఆర్. సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్, ప్రీమియర్స్, సొంత పిఆర్ల డబ్బా కొట్టుడు, పైగా నెగిటివ్ రివ్యూలు కూడా లేకుండా చూసుకొని కూడా చెన్నమన్నయ్య పోద్ది సినిమాని అండమాన్లో ల్యాండ్ చేశాడు. ఇవేమీ లేకుండానే ఫ్లాప్ టాక్తో పైగా తీవ్రమైన నెగిటివిటీలో కూడా దేవర సినిమాని విజయ్ తీరాలకు చేర్చాడు ఎన్టీఆర్. ఈ రికార్డులే ఇప్పటి వరకు కొట్టలేదు చెన్నమన్నయ్య. ఫేక్ పోస్టర్లు వేసినా వర్కౌట్ కావట్లేదు. వార్ 2 ఫ్లాప్ అయినా పెద్ద కలెక్షన్స్తో సమానంగా వచ్చాయి. దాని ఎఫెక్ట్ కూడా పెద్దగా కనిపించలేదు. ఇంతలోనే డ్రాగన్ టీజర్తో ఇంకో దమ్కి ఇచ్చాడు. ప్రశాంత్ నీలవంగులో మాస్ టేకింగ్కి, ఎన్టీఆర్ ఊరమా స్క్రీన్ ప్రజెన్స్కి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. సింగిల్ టీజర్తో సినిమా పైన హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ వేడి చల్లారక ముందే ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అదే త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న గాడ్ ఆఫ్ వార్. టైటిల్ పోస్టర్లోనే తగలబెట్టేశాడు. త్రివిక్రమ్, అనిరుద్, ఎన్టీఆర్ల డెడ్లీ కాంబినేషన్ ఇది. దెబ్బకి షేక్ అయిపోయింది ఇండస్ట్రీ మొత్తం. ఇదొక మైథలాజికల్ ప్యాన్ ఇండియా ఫిలిం. జస్ట్ పోస్టర్తోనే 1000 కోట్ల హైప్ వచ్చింది. దీంతో చెన్నమన్నయ్య మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తనేమో దేవరా కలెక్షన్లే ఇంకా కొట్టలేదు. అప్పుడే ఎన్టీఆర్ 2 1000 కోట్ల సినిమాలు లైన్లో పెట్టాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన దేవరికే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఇదే హైప్ మెయింటైన్ అయ్యి ఎన్టీఆర్ మాస్ రేంజ్కి తగ్గ కంటెంట్ పడి పాజిటివ్ టాక్ వస్తే డిప్రెషన్, పిల్లికి చెలగాటం, ఎలుకకి పాన సంకటం అన్నట్టుంది పరిస్థితి. హిట్టు లేక కష్టాల్లో ఉంటే సెకండ్ హీరోని ట్రోల్ చేసిన ఎన్టీఆర్ ఏమో స్టార్ పవర్ ఏంటో చేతుల్లో చూపిస్తూ పెద్ద పెద్ద టార్గెట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దాంతో మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చెన్నమన్నయ్య. పిఆర్ టీంలు బాగానే జాకిలిస్తున్నాయి. ఫేక్ పోస్టర్లు కూడా టైంకే వదులుతున్నారు. జనాల మీద బాగానే రుద్దుతున్నారు. రుద్దడం కాదు, బరుగుతున్నారు. ఈసారి చిరంజీవి కూడా రంగంలోకి దిగాడు. అయినా సరే వర్కౌట్ కావడం లేదు పాపం. అయినా నాగలి మంచిది కాకపోతే ఎద్దులు ఏం చేస్తాయి?
అన్నయ్యకి అంత స్టార్డమ్ మార్కెట్ లేదు, ఓన్ ఫ్యాన్ బేస్ కూడా లేదు. అలాంటప్పుడు ఇంకెవరి మీద పడి ప్రయోజనం ఏముంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.